మనకి డ్రోన్ టెక్నాలజీ అనేది ఇక్కడున్న స్టూడెంట్స్‌కి ఎలా ఉపయోగపడుతోంది? అండ్ హౌ యూ ఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్ త్రూ దిస్? సో యాక్చువల్‌గా ఏందంటే మనకి ప్రెజెంట్ సొసైటీలో ఎక్కడైనా గానీ డ్రోన్ యూసేజెస్ అన్ని చాలా ఉన్నాయండి. Yes, లైక్ correct. మనం ఇప్పుడు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కావచ్చు అవును. అండ్ అగ్రికల్చర్‌లో కావచ్చు. అగ్రికల్చర్‌లో కూడా లైక్ పెస్టిసైడ్స్‌కి, Yes. ఫెర్టిలైజర్స్‌కి గానీ అండ్ క్రాప్ హెల్త్ క్రాపింగ్‌కి మానిటరింగ్ కూడా గానీ యెస్. అండ్ వేరియస్ డెలివరీస్ ప్యాకేజ్ గానీ అండ్ లాట్ ఆఫ్ వేస్‌లో మనం డ్రోన్స్ అనేది యూజ్ చేస్తున్నాం. రైట్. అండ్ మెయిన్‌గా కావేరీ డ్రోన్ యూనివర్సిటీలో మనకి డ్రోన్ అకాడమీ సెపరేట్‌గా ఉంటుందండి. సో దీంట్లో మేము ఇన్‌స్ట్రక్షన్స్ ఏందంటే ప్రెజెంట్ మన అగ్రికల్చర్ స్టూడెంట్స్‌కైనా గానీ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్‌కైనా గానీ అసలు డ్రోన్ వల్ల యూసేజెస్ ఏమున్నాయి? అండ్ ఇంకోటి విషయం ఏంటంటే మనకు మెయిన్‌గా ఎవరైనా గానీ మనకు కార్ డ్రైవింగ్‌కి లైసెన్స్ ఎలా ఇంపార్టెంటో ఈచ్ అండ్ ఎవరీ డ్రోన్ ఫ్లై చేయాలన్నా కూడా ప్రతి స్టూడెంట్ గానీ, ప్రతి పర్సన్‌కి లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓహ్! సో ఆ పైలట్ లైసెన్స్ మనం రిమోట్ పైలట్ సర్టిఫికేట్ అంటాము. మన స్టూడెంట్స్‌కి ఇంటర్నల్ స్టూడెంట్స్ అయినా గానీ, ఎక్స్టర్నల్ స్టూడెంట్స్ అయినా గానీ ఈ డ్రోన్ అకాడమీలో ఎవరైనా ట్రైనింగ్ తీసుకుంటే మనకు వాళ్ళకి టోటల్‌గా ట్రైనింగ్ ఇచ్చేసి మనం రిమోట్ పైలట్ సర్టిఫికేట్ అంటాం ఆ లైసెన్స్ అది ప్రొవైడ్ చేస్తాం. సో ఓకే. ఇన్ కేస్ మన స్టూడెంట్స్ ఇక్కడి నుంచి పాస్ అవుట్ అయ్యి వెళ్ళిపోయినా గానీ ఆ లైసెన్స్‌తోని వాళ్ళు డిఫరెంట్ ఆపర్చునిటీస్‌లో వెళ్ళిపోవచ్చు. అండ్ రీసెంట్‌గా ఏందంటే మనకి ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ స్టూడెంట్స్‌కి మనకిది క్రాప్ హెల్త్ మానిటరింగ్. అది ఓహ్! ఎందుకంటే ప్రెజెంట్ ఇదివరకు ఎట్లా ఉందంటే ప్రీవియస్‌లో ఎక్కడన్నా ఒక్క దగ్గర మనకు పెస్ట్ వచ్చినా గానీ టోటల్ క్రాప్ మొత్తం స్ప్రేయింగ్ చేసేవాళ్ళు. యెస్. బట్ అవును. ప్రెజెంట్ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ డ్రోన్ యూజ్ చేసి ఈ మల్టీస్పెక్ట్రల్ కెమెరాతోని ఫస్ట్ ఇమేజెస్ తీసుకుంటే ఆ ఏరియా వరకే మన అగ్రికల్చర్ డ్రోన్‌తోని స్ప్రేయింగ్ గానీ, ఫెర్టిలైజర్ స్ప్రేయింగ్ గానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కమింగ్ టు టెక్నాలజీ స్టూడెంట్స్. యెస్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి అన్ని సెన్సార్స్ ఉంటాయి. లైక్ ఇది ఒక ట్రైనింగ్ డ్రోన్ అనుకుందాం. ఓకే. దీంట్లో ఫ్లైట్ కంట్రోలర్ లైక్ మనకి ఓకే. వెహికల్స్‌కి ఇంజిన్ లాగా దీంట్లో ఫ్లైట్ కంట్రోలర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. అండ్ దీంట్లో ఓహ్! రకరకాల సెన్సార్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్స్టికల్ సెన్సార్, టెర్రెయిన్ సెన్సార్ అండ్ ఫ్లైట్ కంట్రోల్ డేటా అండ్ చాలా వరకు ఇంటిగ్రేషన్స్ ఉంటాయి కాబట్టి ఓకే. టెక్నాలజీ వాళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ టెక్నాలజీ ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఆ రైట్. రియల్ టైమ్ డేటా కలెక్షన్స్ గానీ ఓహ్! సో ఇలాంటి వాళ్ళు ఎలాగో నేర్చుకుంటున్నారు కాబట్టి టెక్నాలజీ బేస్ డ్రోన్స్ మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. మనకి ఇక్కడ సిమ్యులేషన్ ల్యాబ్‌లో ఇదంతా సిమ్యులేషన్ ల్యాబ్ ఉంటుంది. రియల్ టైమ్ ఓహ్! డ్రోన్‌నే మనకు సిమ్యులేషన్ ఉంటుంది. లైక్ వీడియో గేమ్ లాగా. రైట్. సో రైట్. ఫస్ట్ వాళ్ళకి గాట్ ఇక్కడ ఇట్. సిమ్యులేషన్‌లో ట్రైనింగ్ ఇస్తాం. మనం డ్రోన్ ఎలా కంట్రోల్ చేయాలి. హైట్‌కి వెళ్ళాలంటే ఎలా తీసుకెళ్ళాలి, ఫ్రంట్, బ్యాక్. సో ఇవన్నీ ముందు సిమ్యులేషన్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనం రియల్ టైమ్‌లో మనకి అగ్రి డ్రోన్స్ ఉన్నాయి, ట్రైనింగ్ డ్రోన్స్ ఉన్నాయి అండ్ మల్టీస్పెక్ట్రల్ డ్రోన్ ఉంది. వీటన్నిటి మీద మనం బయట రియల్ టైమ్‌లో మనకు ఫ్లయింగ్ డ్రోన్స్ ఉన్నాయి కాబట్టి దానిలో నేర్పిస్తాం.